with us. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాజకీయాల్లో నీళ్ల పంచాయతీ సాగుతోంది. తారాస్థాయికి చేరింది కృష్ణా జలాల వివాదం. జనవరి 2 నుండి అసెంబ్లీలో చర్చిద్దామంటోంది కాంగ్రెస్. అయితే కృష్ణా జలాలపై కేసీఆర్ చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరిన నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాల్లో అన్యాయం అనే వాదన కూడా వినిపిస్తోంది కాంగ్రెస్ గవర్నమెంట్. కృష్ణా జలాల్లో జగన్ కాంట్రాక్టర్లకు లాభం చేకూరేలా బీఆర్ఎస్ వ్యవహరించిందంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జగన్ కు సపోర్ట్ చేస్తూ కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారని చురకలు కూడా అంటించారు. కేసీఆర్ పై ఇటు సీఎం అటు మంత్రి ఉత్తమ్ కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రైట్, ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ కృష్ణవేణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణవేణి, చెప్పండి, కృష్ణా జలాలు లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరోపిస్తోంది. అలాగే జగన్ కాంట్రాక్టర్లకు కృష్ణా జలాల విషయంలో లబ్ధి చేకూర్చేలా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యవహరించిందని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను శాసించేలా నీటి వివాదం తారాస్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. దాదాపు 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి ఇంకా ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలనలో జరిగిన ఏవైతే తప్పిదాలు ఉన్నాయో అవి బయటకు తీస్తాం, ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే కొన్ని కీలక వ్యాఖ్యలను నిన్న ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడటం జరిగింది. అటు ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పాలనకు సంబంధించి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా కృష్ణా జలాల విషయానికి వస్తే తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఇప్పుడే ఎక్కువ అన్యాయం జరుగుతుంది. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్కు తరలించేలాగా కూడా ప్రభుత్వం తన వైఖరిని చూపిస్తుంది అని కూడా కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఇంకా నీళ్ల విషయంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదు, ఇంకా బయటికి వస్తాం, పోరాడతామనే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై అధికార కాంగ్రెస్కు సంబంధించిన ముఖ్యమంత్రితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎన్నిసార్లు ఏ విషయంలో విమర్శలు తీసుకొచ్చినా తమదైన శైలిలో వీళ్ళు ఇటు ఆన్సర్ చేస్తూనే ఉన్నారు. అసలైన ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ముందుగా 3 ముఖ్య అంశాలు కీలకంగా మారాయి: నీళ్లు, నిధులు, నియామకాలు. ఇటు నిధుల విషయంలోనే గత బీఆర్ఎస్ హయాంలో ఖచ్చితంగా ఈ దోపిడీ జరిగింది, బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం చేసిపోయింది అనే అంశాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్ళడంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇంకా నిధుల నియామకాల విషయంలో చూసినట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో కొంత నియామకాలను చేసింది. ఇంకా ఎంతో కీలకమైన నీళ్ల విషయంలో ఇప్పుడు కేసీఆర్ అస్త్రంగా మార్చుకొని పాలిటిక్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు పార్టీ ఈ నీళ్ల విషయంలో పోరాడతాము, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగనేమో, రేపు పార్టీ గుర్తు మీద జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మేము ఇటు టాప్గా నిలుస్తామన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. ఇప్పుడు కేసీఆర్ ఓకే అంటే రేపు జనవరి 2 నుంచి సెషన్స్ నిర్వహిద్దాము, గోదావరి కృష్ణా జలాలపై రెండింటి మీద కూడా చర్చిద్దాము. గత బీఆర్ఎస్ హయాంలో నీళ్ళ విషయంలో అన్యాయం జరిగిందా, ఇప్పుడు మా హయాంలో అన్యాయం జరిగిందా అనేది కూడా డీటెయిల్గా చర్చిద్దామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు మాజీ సీఎం కేసీఆర్కు కూడా సవాల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్ళ విషయంలో తెలంగాణకు జరిగిన నష్టం కంటే గత బీఆర్ఎస్ హయాంలోనే అధికంగా నష్టం జరిగింది అని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో కూడా 30%కు సంతకం చేసింది కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణకు మరణ శాసనం రాసిందే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అంటూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా అటు కేసీఆర్ హయాంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నప్పుడు సైలెంట్గా ఉండటంతో పాటు తెలంగాణ నుంచి నీళ్లు తరలించుకుపోయే ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటి విషయంలో తను ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వాటి విషయంలో సైలెంట్గా ఉన్నది కేసీఆర్ అని చెప్పారు. అప్పటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్తో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంది కేసీఆర్. నిజమైన అన్యాయం చేసింది తెలంగాణకు కేసీఆర్ అని చెప్తూ కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని చురకలను అయితే అంటించిన సిచ్యువేషన్ మనం చూసాము. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగానే చెప్పారు, ఇటు కేసీఆర్కున్న చెంచాలతో మేము ఆర్గ్యుమెంట్ చెయ్యము, ఖచ్చితంగా కేసీఆర్ సభకు రావాలి, ఈ విషయంలో ఎవరు అన్యాయం చేశారు తెలంగాణ ప్రజలకు అనేది ఖచ్చితంగా చర్చించాలని ఒక సవాల్ని కూడా ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ముందు పెట్టిన పరిస్థితి. శ్రవంతి. రైట్ కృష్ణవేణి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.